నువ్వు ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తే వెంటనే నన్ను అతడు పెళ్లి చేసుకుంటాడు అని ఆ అమ్మాయి అంటుండగా హీరోయిన్ ఫ్రెండ్ ఒక ఉంపుడు గత్తిగా వండుకొని నీకిన్ని మాటలు అవసరమా? మనం ఈ చట్టాలను న్యాయాలను అనుసరించే సమాజంలో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను కొట్టడానికి ఎంతసేపు పడుతుంది నాకు అని అంటూ ఉంటే హీరోయిన్ ఆవిడను ఆపి కంగ్రాచులేషన్స్ శాంక్షుయి అని అంటే ఆ అమ్మాయి చాలా అమాయకంగా మాట్లాడడం ఆపు. నువ్వు ఎలాగూ ప్రెగ్నెంట్ కాలేవు, పిల్లల్ని కనివ్వలేవు. ఆ బాధ లైఫ్ లాంగ్ నువ్వు మోయాలి. నన్ను చూస్తుంటే నీకు చచ్చేంతగా నన్ను ద్వేషించాలనిపిస్తుంది కదూ అని అంటూ ఉంటే హీరోయిన్ నీ మీద నాకు ద్వేషమేమీ లేదు. ఒక విధంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు కనుక రాకపోయి ఉంటే నా లైఫ్ లాంగ్ నేను ఈ బాధను అనుభవించాలి అని అంటుండగానే హీరో అక్కడికి వస్తారు. తను రావడం ఈవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇచాన్ వచ్చారా అనగానే హీరో గట్టిగా ఒక చెంపదెబ్బ ఆవిడ్ని కొడతారు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు? నేను చెప్పిన అన్ని మాటలు నువ్వు చెవిలో వేసుకోలేదు అని అంటుంటే ఆవిడ ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఇంకా మీ బేబీని నా కడుపులో మోస్తున్నాను అని అంటుంది. దాంతో హీరో ఆవిడ గొంతు పట్టుకుని నా భార్య విషయంలో నువ్వు కాస్త తగ్గి మాట్లాడు అని ఎన్నోసార్లు అన్నాను, అది వినలేదు. ఎంత ధైర్యం ఉంటే నా హనీకి ఇలాగ మెసేజెస్ చేసి తనని అడుగడుగున అవమానిస్తావు, బాధ పెడతావు. నీ వల్లనే ఈరోజు నాకు తను విడాకులు ఇచ్చే అంత దూరం వచ్చింది అని అంటూ ఉంటే అయితే నీకు అంతా తెలిసిపోయిందన్నమాట అని ఆవిడ అంటుంది. దాంతో అతను ఆవిడ్ని గట్టిగా ఒక తోపు తోసేస్తారు. అక్కడున్న వాళ్ళందరూ కడుపులో ఉన్న బిడ్డని అడ్డంగా పెట్టుకొని భార్యాభర్తలను విడతీయాలనుకుంటావా? ఇదంతా ఒక బతుక, చీ సిగ్గులేని జీవితం అనే మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో హీరో వాళ్ళ మదర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయి కడుపుతో ఉంది, ఆవిడతో కాస్త జాగ్రత్తగా నడుచుకో, ఆమె మన ఇంటి వారసురాల్ని మోస్తుంది అని అంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటుండగా హీరోయిన్ ఫ్రెండ్ అబ్బాబాబా ఏమన్నా నటిస్తున్నారా చూడు, వాళ్ళ యాక్టింగ్ అని హీరోయిన్ తో అంటుంది. అది వాళ్ళ పని, మనకు అనవసరం, మనం వెళ్దాం పదా అని హీరోయిన్ అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి హీరో చేతిని పట్టుకొని చూస్తున్నావా, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను అసహించుకుంటుంది, నీకు డైవర్స్ ఇవ్వాలని లాయర్స్ తో మాట్లాడుతుంది, కలిసి బతకడం ఆవిడకి ఇష్టం లేదు, ఒక్కసారి ఆమె వైపు చూడు అని అంటుంటే హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరో ఆవిడ చేతిని పట్టుకుని నువ్వు ఇదంతా వినేసావా? నువ్వు అనుకున్నట్లు కాదు, ఏం జరిగిందో నీకు క్లియర్ గా చెబుతాను అని అంటుంటే హీరోయిన్ ఇగ్నోర్ చేస్తుంది. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ చాలే ఆపుని యాక్టింగ్, హనీని పక్కన పెట్టి ఇంకో ఆడదానికి కడుపు చేసి మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావా అని అంటుంటే అక్కడున్న వాళ్ళందరూ అవును కరెక్ట్ గా చెప్పింది, ఆలస్యంగా నీ ఆప్యాయతను చూపించడం వర్త్లెస్ అని అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటే హీరో వాళ్ళ మదర్ చాలే ఆపండి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాలేదు, అది ఆవిడ తప్పు, దానికి నా కొడుకేం చేస్తాడు అని అంటుంటే హీరో నువ్వు నోర్ముయమ్మా అని అంటారు. మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హనీ నేను నీకు అన్యాయం చేశాను, కానీ నిన్ను దూరం చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు, నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు అని కూడా ఈ రోజే తెలుసుకున్నాను, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు, మళ్ళీ మనం మన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తామని అడుగుతారు. అందుకు ఆవిడ అతని నుండి ఆమె చేతుల్ని విదిలించుకుంటుంది.